చివర ఆ చివర ఉంటే కాలదు. అన్నీ ఒక దగ్గర ఉంటేనే ఆ పొయ్య సరిగ్గా ఒలుగుతుంది. మీరు గాలి సుఖాన్ని ఎరిగితే శరీరం మనసు మాట వినదు. నేను ఉన్నది ఉన్నట్లు చెప్పడానికి ప్రయత్నిస్తాను. సహజత్వాన్ని చాలా కోల్పోతున్నాం మనం. పత్రి గారు ప్రకృతి వ్యాలీ 2017లో ప్రకృతి వ్యాలీ వెళ్ళారు. ప్రకృతి వ్యాలీ తెలుసా మీ అందరికీ? ఎంతమంది తెలుసు ప్రకృతి వ్యాలీ? చేతులు ఎత్తండి. రైట్, కొందరికి మాత్రమే తెలుసు. ఇక్కడ జగన్నాథ్ గట్టు ఎలానో అక్కడ అరకు లోయల్లో మనకి ప్రకృతి వ్యాలీ అలాంటిది. ఆ ప్రకృతి వ్యాలీలో కరెంట్ లేదు. ఉన్న 26 హట్స్ ఉన్నాయి. 26 హట్స్ కూడా పవర్ లేక ఎప్పుడో 2012 నుంచి ఒక 5-6 సంవత్సరాల పాటు ఏమీ అవి ఓపెన్ చేయకపోతే ఒక ఇంటిని ఒక 5 సంవత్సరాలు వాడకపోతే ఎట్లా ఉంటుందో తెలుసు కదా మీకు. అటువంటి పరిస్థితుల్లో సారు ఉత్తరాంధ్ర పర్యటన చేస్తున్నప్పుడు ప్రకృతి వ్యాలీ సందర్శించడం జరిగింది. అలా ఆయనతో పాటు నేను కూడా వెళ్ళాను. అప్పటికీ చెప్తున్నారు అక్కడ రాయ్ జగపతిరాజు గారని అక్కడ ప్రకృతి వ్యాలీ చూసుకుంటున్న అధినేత. ఆయన అంటున్నారు ఏంటంటే, సార్ రావద్దు సార్, ఇక్కడ ఎటువంటి ఏర్పాట్లు లేవు, కనీసం గాలి వేయడానికి ఫ్యాన్ కూడా లేదు సార్, వద్దు సార్, రావద్దు సార్ అంటే, నేను వస్తున్నానయ్యా అని చెప్పి వచ్చేసారు ఆయన. నేను సార్తో పాటు వెళ్ళాను. వెళ్తే నిజంగానే అక్కడ ఏమీ లేవు. సార్ కోసం ఎప్పుడో పాతబడిపోయిన మంచాన్ని కొంచెం బాగా ఏర్పాటు చేశారు. అక్కడ ఎవ్వరూ లేరు. నేను, జగపతిరాజు గారు, పత్రి గారు ఆ రోజు నైట్ అంతా నేను సార్ సమక్షంలో కూర్చొని ధ్యానం చేసుకున్నాను. సార్ మాటికి సార్కి ఆయన ఎప్పుడు పడుకోరు, నిద్రపోనే పోరు. పత్రి గారు నిద్రపోతున్నట్లు ఆసనంలో ఉంటారు అంతే. ఆయన బాగా అబ్జర్వ్ చేశాను. రాత్రంతా నేను కూడా లేచే ఉన్నాను, ధ్యానం చేసేవాడిని. సార్ లేచినప్పుడల్లా నేను లేచి ఆయనకి ఆ బాత్రూమ్కి ఏమైనా వాష్రూమ్కి ఏమైనా వాటర్ ఏమైనా అవసరపడుతుందేమో అని లేస్తూ ఉండేవాడిని. ఉదయం లేవగానే పత్రి గారు ఏమన్నారంటే, అయ్యా స్వామీజీ రాత్రంతా పడుకోలేనట్లున్నారు మీరు అని అన్నారు నన్ను. ఆయన ఎంత అబ్జర్వ్ చేస్తే నన్ను ఆ మాట అడిగారు. ఆయన పడుకోలేదని నేను చూస్తున్నాను, నేను పడుకోలేదని ఆయన నన్ను అబ్జర్వ్ చేశారు. అంటే ఒక గురువు దృష్టిలో మనల్ని ఎంత దగ్గరగా చూశారు సార్ మనల్ని. ఆ రోజు నేను ఆయనలో చూసింది ఏంటంటే, ఒక కోణం, ఫ్యాన్ ఉన్నా లేకపోయినా, ఏసీ ఉన్నా లేకపోయినా, బ్యానర్ ఉన్నా లేకపోయినా, ఏది ఉన్నా లేకపోయినా ఉన్నది ఉన్నట్లుగా యాక్సెప్ట్ చేసి ఉండగలిగే ఒకే ఒక అద్భుతమైన వ్యక్తి పత్రిజీ. ఒక్క 10 నిమిషాలు గాలి ఎగిపోతే అబ్బాబ్బాబ్బా ఒక్క పెట్టేస్తుంది, తట్టుకోలేకపోతున్నాను అన్న ఫీలింగ్ నాలో ఎంతో ఉండేది. కంజెస్టెడ్, కొంచెం కష్టం వస్తే తట్టుకోలేను, కొంచెం చెమట పడితే తట్టుకోలేను, ఎవరైనా ఏదైనా మాట అంటే తట్టుకోలేను. ఎంత అగ్రెసివో, ఎంత కోపమో, ఎంత షార్ట్ టెంపరో ఏమీ ఉండేది కాదు. ఎంత ఇతరులతో కనెక్టివిటీ తగ్గిపోయింది. అంటే వాళ్ళతో నాకు కనెక్టివిటీ తగ్గిపోయింది. కనెక్టివిటీ అంటే అర్థమైంది కదా, బంధత్వం లేదు, దూరం ఉంది. ఎవరు ఎప్పుడైనా ఏదైనా మాట్లాడితే దూరం పెట్టేసేవాడిని, దూరం అంతే. నేను ఒకటే ఏకాకిలా ఉండేవాడిని, నన్ను ముట్టుకోకే నామాల కాకి. ఉన్న వాస్తవాలు చెప్పుకుందాం. ఇలా ఉంటే నేను ఒక్కనే మిగులుతాను. కానీ సార్ చుట్టూ అంతమంది ఎందుకు బెల్లం ఉంటే ఆ చుట్టూ వస్తాయో, సార్ వస్తే ఎందుకు అంతమంది అంత అట్రాక్ట్ అవుతారో నాకు అర్థమయ్యేది కాదు. ఎందుకంటే ఆయన సహజంగా ఉన్నాడు కాబట్టి మనం అందరం ఆయన దగ్గరికి వెళ్ళగలిగాం. సహజత్వాన్ని మనం మిస్ అయిపోతున్నాం మాస్టర్స్. ఒకప్పుడు 2010, 2009 ఆ సమయంలో 2012, 2014 వరకు నేను చూశాను. ఏదైనా ధ్యాన యజ్ఞం జరిగినా, ధ్యాన మహాచక్రం జరిగినా, ఏదైనా ఒక గొప్ప కార్యక్రమం ధ్యానం సంబంధించి ఒక కార్యక్రమం జరిగిందంటే ఆ కార్యక్రమంలో పాల్గొన్న ధ్యానులు అందరూ, పిరమిడ్ మాస్టర్లు అందరూ అకామిడేషన్ గురించి చూసేవాళ్ళు కాదు, అక్కడ ఏం వంట అవుతుందో అడిగేవాళ్ళు కాదు. అందరూ ఒక సామూహికంగా ఉన్న ఒక షెడ్లో కూర్చొని రాత్రంతా ముచ్చట్లు. మీ దేవురు అంటే పొద్దుటూరు, మాది కడప, మాది రాయచోటి, మాది చిత్తూరు, మాది విజయనగరం, మాది విశాఖపట్నం, మాది శ్రీకాకుళం, మాది రాజమండ్రి, మాది విజయవాడ,
మాది గుంటూరు, మాది పాలకొల్లు, ఇలా రకరకాల మాస్టర్స్ అందరూ వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ని చెప్పుకొని వాళ్ళ జీవితంలో ధ్యానాన్ని చేసిన తర్వాత, వాళ్ళు ధ్యాన ప్రచారం చేసిన తర్వాత వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ని వాళ్ళు షేర్ చేసుకొని ఎంత కనెక్టివిటీ ఉండేదో, ఎంత బంధుత్వం ఉండేదో, ఈ ఆత్మ బంధువులు అందరూ ఎంత బంధుత్వంగా ఉండేవాళ్ళో ఈరోజు ఎవరికి ఎవరో తెలియదు. ఎందుకంటే మా ఊరు తాడిపత్రి, మా దగ్గర నుంచి 15 మందిని వేసుకొని వచ్చాను. మా ఊరు అందరూ ఒక దగ్గర ఉంటాం. మా ఊరు విజయనగరం, దాని నుంచి 15 మందిని వేసుకొచ్చాను. మా ఊళ్ళందరూ ఒక దగ్గర ఉంటాం. నాది కొంచెం యాస వస్తుంది, ఎందుకంటే మాది ఉత్తర కోస్తా జిల్లాలు. మాట సరిగ్గా అర్థమవుతుందని నేను మాట్లాడుతున్న మాట. ఓకే ఓకే, ఇలా ఎవరికి వాళ్ళు అంటే గ్రూప్స్ కట్టేస్తాం. పత్రి గారు మనందరికీ 18 ఆదర్శ సూత్రాలతో పాటు 13 మార్గదర్శకాలు ఇచ్చారు. కలిసి ఉంటే కలదు సుఖము. పిరమిడ్ మాస్టర్లు ఏ ప్రాంతాల్లో ఉన్నా మనమందరం కలిసి ఉండాలి. ఏదైనా ఒక ప్రోగ్రాం అయితే మనందరం ఒక దగ్గర, ఎవరు చెప్పరు పనులు, మనమే బాధ్యత తీసుకోవాలి. ఇక్కడికి నేను వచ్చేటప్పుడు ఈ షెడ్యూల్ లేవు, ఇక్కడ ఏమీ లేదు. వాతావరణం ఎలా ఉందంటే కొండలు గుట్టలు. ఇక్కడ ధ్యాన యజ్ఞం వారం రోజుల్లో చేసేస్తారా అన్న ఒక బుర్రలో ఉంది. కానీ యుద్ధ ప్రాతిపదికంగా మనకు ఆ రోడ్డు ఏర్పాటు చేయబడింది. ఆ రోడ్డుకు ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టుకుందాం. మనకు ఆ ర్యాంపు వే ఎంత దగ్గర అయిపోయిందో. లేకపోతే ఇంచుమించు మీరు ఒక 4-5 కిలోమీటర్లు ఆ దారి చూశారు కదా ఎలా ఉందో. రాళ్లతో ఆటో వాడు రమ్మన్నా రాడు. ఓకే, అలాంటి ప్రదేశాన్ని ఈరోజు ఒక మంచి మార్గాన్ని ఏర్పరచుకున్నాం ఈ యజ్ఞం ద్వారా. ఈ యజ్ఞానికి అందుకు చప్పట్లు కొట్టుకుందాం. పిరమిడ్ మాస్టర్ అంటే ప్రతి ఒక్క వ్యక్తిని కలిసి ఆత్మీయంగా మనం మాట్లాడితే మాట మంత్రమైపోవాలా. మనం వెళ్తే ఆ ప్రదేశం అంతా ఒక ప్రకంపన, అంటే ఒక గొప్ప అద్భుతమైన ప్రకంపన రావాలా. ఎలా అంటే పత్రిజీ గారు వస్తే ఎలా ఉంటుందో, పత్రిజీ గారు చెప్తే మనం అందరం విన్నామా లేదా? పత్రిజీ గారు చెప్పగానే మనం అందరం విన్నామా లేదా? చేసామా లేదా? మరి మనం చెప్తే ఎందుకు చేయరు? మనం ఆయనలా ఉండాలి. ఆయన ఏదైతే చెప్పారో ఆ చెప్పింది మనం తూచా తప్పకుండా ఆచరణలో పెట్టి మనం ఖచ్చితంగా చేస్తే మనం చెప్పే మాట ఖచ్చితంగా అవుతుంది. మన ఇంట్లో పిల్లలు ఖచ్చితంగా వింటారు. ఇప్పుడు మా పిల్లలు నా మాట వినటం లేదు, నా భార్య నా మాట వినటం లేదు, నా భర్త నా మాట వినటం లేదు, నా అత్త నా మాట వినటం లేదు. ఇగో ఈ మాట చూసారా ఎన్ని మాటలు మాట్లాడుతున్నానో, నా మాట వినటం లేదు అని పదే అంటుంటే ఆ మాట ఏ మాట అవుతుంది? ఈరోజు చెప్పారు కదా, నోటిలోని మాట నుదుటి మీద రాత. క్లియర్. పత్రి గారితో నడిచే ఒక గొప్ప భాగ్యం కలిగింది ఈ జన్మకు. నాకు నిజంగా అదృష్టవంతుడనే చెప్పాలి. అది అదృష్టమో దురదృష్టమో పక్కన పెడితే ఈ జన్మ తరించిపోయింది నాకు. ఆ శక్తితో అటువంటి వ్యక్తిని కలిసినందుకు ఎంత నేర్చుకున్నానో. జీవితంలో ఇంకో 100 సంవత్సరాలు హ్యాపీగా నవ్వుతూ గడిపిస్తే ఒక గొప్ప కుటుంబాన్ని ఇచ్చేశాడు, వసుదైక కుటుంబాన్ని ఆ మహానుభావుడు. గట్టిగా చప్పట్లు కొట్టుకుందాం బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి. నేను సాధారణ కామన్గా నేను ఏం చేసావంటే, నా వృత్తి అన్ని రకాల వర్కుల్లో ఇన్వాల్వ్ అవుతూ, ఎలక్ట్రిషియన్, ఒక మోటార్ మెకానిక్, ఒక పెయింటర్, ఒక స్టిక్కరింగ్, రకరకాలు అన్నీ చేసి ఒక ప్రింటింగ్ ప్రెస్లో జాయిన్ అయ్యాను. ఆ ప్రింటింగ్ ప్రెస్లో అందరూ బ్యానర్లు వేయించుకోవడానికి, ధ్యానం సంబంధించి కొన్ని వర్క్స్ చేయించుకోవడానికి మన పిరమిడ్ మాస్టర్లు వస్తూ ఉండేవారు. అందులో ముఖ్యంగా మా ఉత్తరాంధ్రకి నందప్రసాదరావు గారని, ధ్యానరత్న నందప్రసాద్ గారు, గట్టిగా చప్పట్లు కొట్టుకుంది ఈ సందర్భంగా ఆయనకి. ఆయన రావడం, మా దగ్గర పత్రి గారు బ్యానర్లు వేయించుకోవటం. అప్పటికి చాలా సంస్థలు వచ్చేవి. ఏ సంస్థలు అంటే ఆధ్యాత్మిక సంస్థలు ఎన్నో వచ్చేవి. నాకు స్వతహాగా చిన్నప్పటి నుంచి దైవ నమ్మకాలు, పూజలు, పునస్కారాలు ఇవేమీ నాకు తెలియదు. ఎందుకంటే
నేను పుట్టి పెరిగిన వాతావరణం అలాంటిది, నా చుట్టూ ఉన్న వాతావరణం అలాంటిది, నేను చదువుకున్న సమయంలో నా చుట్టూ ఉన్న ఫ్రెండ్స్ అలాంటి వాళ్ళు, ఇవన్నీ వెరసి సెల్ఫ్ అంటే నా స్వార్థంకే నేను ఉండేవాడిని, నాకు అది అర్థమయ్యేది కాదు. నా స్వార్థం అనేది నాకు అర్థమయ్యేది కాదు. నేనేమనుకునేవాడిని అంటే అందరు మంచోళ్ళు కాదు, నేను ఒక్కడనే మంచోని అనుకునేవాడిని. అలా అనుకొని అందరితో గొడవ పడేవాడిని. ఎవరైనా ఏదైనా మాట్లాడితే మీరు సరిగ్గా మాట్లాడలేదని గొడవ పడేవాడిని. ఎవరైనా మాట్లాడి గొడవ పడతారు, నేను అలా కాదు, కొట్టి మాట్లాడేవాడిని. అవతల వాళ్ళ మీద భయంకరమైన దాడి చేసేవాడిని. మరి ఇవన్నీ నాకు ఎలా అర్థమయ్యేది కాదు. 2009 పత్రిజీ గారు గాజువాక ప్రాంతంలో 2009లో పత్రిజీ గారు గాజువాక ప్రాంతంలో ఒక ప్రోగ్రాంకి వచ్చారు. ఆ ప్రోగ్రాంకి వచ్చినప్పుడు వీళ్ళందరూ బ్యానర్లు వేయించుకోవడానికి వచ్చారు, మన పిరమిడ్ మాస్టర్లు అందరూ వచ్చినప్పుడు సార్ ఫ్లూట్లో కూర్చుని పెట్టి కొంత సమయాన్ని ధ్యానం చేయించారు. నేను కూర్చున్నాను, నాకు ఎందుకో ప్రశాంతంగా అనిపించింది. వాస్తవానికి నాకు అంతవరకు నా లోపల ఇంత ప్రశాంతత ఉన్నది అన్న విషయం నాకు తెలియదు. ఎందుకంటే నాకు అంతవరకు ఎవరు చెప్పలేదు. మా అమ్మ కానీ, నా చుట్టుపక్కల నా తల్లిదండ్రులు కానీ, నా కుటుంబ సభ్యులు కానీ, లేదంటే రకరకాల ఫ్రెండ్స్ కానీ ఎవరు చెప్పలేదు. ప్రశాంతత అంటే ఎక్కడ దొరుకుతుందో అనేది కూడా నాకు తెలియదు. అంతరంగికంగా ఒక ప్రశాంతత ఉంటుంది కళ్ళు మూసుకొని శ్వాస మీద ధ్యాస పెడితే అన్న విషయాన్ని పత్రి గారు ఆ ఒక్క గంట సేపు చక్కగా ధ్యానం చేస్తే నాకు అర్థమైంది. నాకు ఆ కళ్ళు మూసుకొని కూర్చోగానే నాకు ఏమనిపించింది అంటే ఇదేదో చాలా బాగుంది అనిపించింది. ఎంత బాగుంది అనిపించింది అంటే అప్పటి వరకు నన్ను నేను యాక్సెప్ట్ చేసేవాడిని కాదు, నేనే రైట్ అనుకునేవాడిని, నేనే కరెక్ట్, పక్కవాడు కాదు. ఓకే, అప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే నా తప్పులు నేను తెలుసుకోవడం మొదలుపెట్టాను. నేను ఇలా చూపించే ఈ ఏలు ఇలా తిరిగింది ధ్యానం చేయడం మొదలుపెట్టిన తర్వాత. ఇలాగ ఎప్పుడైతే తిరిగిందో ప్రతిదీ ఇక్కడే చూస్తుంది, అక్కడ చూడటం లేదు. అక్కడ చూడకపోతే ఇక్కడ చూస్తుంటే ఎలా ఉంటుందంటే మీరు బాగా అబ్జర్వ్ చేస్తే మీరు బాగా అర్థం చేసుకోండి దయచేసి. ఎంత మాయా ప్రపంచం అంటే ఇది. మానవులం మనం అనేక జన్మలుగా అనేక యుగాలుగా మనం జన్మలు తీసుకుంటూ ఈ జన్మలో పత్రి గారితో పాటు వచ్చాం. మనకు సత్యం అవగతమైంది, దాన్ని ఆచరణలో పెట్టడానికి మాయ కమ్మేస్తుంది. మనకంతా తెలుసు, కరెక్ట్గా ఆచరణలో పెడదామనే సమయానికి మనసు ఊరుకునే ఉండదు, ఆట ఆడించేస్తుంది. దాన్ని ఖచ్చితంగా దానికి ఒక పని చెప్పాలి. ఆ పని చెప్పడానికి ప్రాపర్గా ఏదైనా ఒక పని ఉంది అంటే అది ఒక ధ్యానమే, మరి ఇంకోటి ఏమీ లేదు ఇక్కడ. మనసుకు పని చెప్పామనుకోండి, అది ఏం చేస్తుందంటే తన పని తను చేసుకుపోతుంటుంది. దానికి మనం పని చెప్పలేదు, ఆలోచిస్తూ ఉంటుంది. ఇక్కడ ఫ్యాన్లు లేవు, ఇక్కడ వాటర్ లేదు, లేదంటే రకరకాలుగా లేవు, ఇదే ఉంటుంది. ఇవన్నీ ఎప్పుడు తెలుస్తాయి మనకి? ముందు నన్ను నేను చూసుకోవాలి, నన్ను నేను తెలుసుకోవాలి. నన్ను నేను తెలుసుకోకుండా ఇతరులని నేను జడ్జి చేయకూడదు. ఈ విషయం కూడా నాకు ధ్యానం చేస్తేనే తెలిసింది. ధ్యానం చేయకపోతే ఏమీ తెలియదు. నిజంగా నేను మూర్ఖుల్లాగే ఉంటాను. ఏదో బతికింది, కుక్క బతికింది, నేను బతికాను. వాస్తవాలు మాట్లాడుకుందాం, ఓకేనా? నేను ఏమైనా ఇబ్బందికరంగా అర్థమవుతుంది కదా? రైట్. పత్రి గారు చెప్పిన ధ్యానం ఎంత సులువైందో, ఎంత చాలా అడ్డుపండు ఒలిచి చేతులు పెట్టేశారు సారు. మనం అనుకుంటున్నాం చేయడానికి మనకి మనసు ఒప్పుకోదు, కానీ చెప్తున్నాను దాన్ని ధ్యాన సాధన ఎంత ఖచ్చితంగా చేయాలంటే ముందు కూర్చోవడం నేర్చుకోవాలి. కూర్చోవాలి. ఫస్ట్ ఆసనం సిద్ధించుకోవాలి. మీరు ఎలాగైనా చేయొచ్చు అని పత్రి గారు చెప్పారు, అవునా కదా? కాలు చాపుకొనైనా చేయొచ్చు, కుర్చీలో కూర్చొనైనా చేయొచ్చు, గోడకి ఆనుకొనైనా చేయొచ్చు, ఎక్కడైనా చేయొచ్చు, ఎప్పుడైనా చేయొచ్చు, ఎలా అయినా చేయొచ్చు. ఓకే,
నిజమే. ఎప్పటి వరకు సారు కులంకషంగా అంటే ప్రాథమికమైన అంటే ఒక ఏబిసిడి అని మనం చెప్పకుండా షార్ట్ కట్గా రకరకాలుగా మనకి అప్పచెప్పేశారు. ఏవైతే ఓట్స్ 3 అక్షరాలు 4 అక్షరాలు కలిపితే ఉంటాయో, సిఏటి క్యాట్, బిఏటి బ్యాట్, అలాగ రకరకాలుగా ఉన్నాయి. అవి కూడా చెప్పలేదు, డైరెక్ట్గా మనకి పీజీ కోర్సే అందించేశారు సారు. అయితే మనం నేర్చుకోవాలి, కూర్చోవడం నేర్చుకోవాలి. ఫస్ట్ కూర్చోవాలి 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 కూర్చొని 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 ఆసనాన్ని సిద్ధించుకుంటాం మనం. ఎప్పుడైతే ఆసనం సిద్ధిస్తుందో అప్పుడు మన శరీరం పూర్తిగా మన ఏదైతే ఈ శరీరానికి కావాలో అది అందటం మొదలవుతుంది. కాస్మిక్ ఎనర్జీ. కూర్చోలేనంత వరకు ఈ మనసు పనిచేస్తూనే ఉంటుంది. ఓకే, ఎన్ని కంఫర్ట్స్ కోరుకుంటుందో తెలుసా శరీరం. చిన్నప్పటి నుంచి మనం చుట్టూ తిరిగిన ఆ ప్రాంతాల్లో ఆ ప్రభావం, మనం ఉన్న ఆ ఇల్లు ప్రభావం, ఆ మనుషుల ప్రభావం మన మీద ఎంత చూపిస్తుందో తెలుసా. ఇప్పుడు కూడా చెప్తున్నాను, మీరు గంటలు 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 ధ్యానం చేస్తున్నప్పటికీ కూడా మీ మీద ఎంతో ప్రభావం ఉంటుంది. ఇంట్లో వారు, బయట వారు, రకరకాల ఎంతో మీ మీద ఎంత ఉంటుందంటే ప్రెజరు మామూలుగా ఉండదు. మరి అటువంటి దాని నుంచి మనం తప్పించుకోవాలంటే ఏం చేయాలి? ఫస్ట్ చేయాల్సిన మార్గం ఒకటి చెప్తాను. ఫస్ట్ ధ్యాన ప్రచారం చేయాలి. పక్కోడు ఎవరైనా చెప్పాలి, ఖచ్చితంగా ధ్యానం చేయమని చెప్పాలి. రెండేం చేయాలి తెలుసా, మీరు ధ్యాన ప్రచారం చేయడం అయిపోతే ఖచ్చితంగా ఇటువంటి గొప్ప శక్తి క్షేత్రాలకు వచ్చి గంటల తరబడి సేవ చేసుకోవాలి, గంటల తరబడి మౌనంలో ఉండాలి, గంటల తరబడి ధ్యానం చేసుకోవాలి, బుక్స్ చదువుకోవాలి. పత్రిక చెప్పారు 3 గంటలు ధ్యానం, 2 గంటలు స్వాధ్యాయం, గంట సజ్జన సాంగత్యం. మనం అన్నీ రివర్స్ చేస్తున్నాం. ఓకే, మనం అంతా రివర్స్ చేస్తున్నాం. ధ్యానం ఎంత చేసినప్పటికీ స్వాధ్యాయం ఉండాలి. స్వాధ్యాయం అంటే చదవడమే కాదు, ఇతరులు చెప్తున్న అనుభవాలను వినాలి. ఆ అనుభవంలో ఎంతో కొంత మనకు ఎక్కడో దగ్గర అర్థమవుతుంది. నేను ఒక విషయం చెప్తాను మీకు. మిలారెపా చదివారా బుక్? మిలారెపా బుక్ చదివారా? టిబెట్ యోగి మిలారెపా బుక్ చదివారా ఎవరైనా? తెలుసా? ఎంతమంది తెలిసి చేతులెత్తండి. తక్కువ మంది ఉన్నారు. ఆ పుస్తకాన్ని ఎవరైనా చదివితే, యూట్యూబ్లో ఉన్న ఎవరైనా చదివితే, లేదంటే మీరు కావాలని మీ పిల్లలతో చదివించుకోండి. ఎంత మహాయోగో తెలుసా మిలారెపా. వాళ్ళ పినతల్లి వాళ్ళు ఆస్తిని కాజేసి వాళ్ళ చెల్లిని, వాళ్ళ అమ్మని, ఆయన్ని నానా రకాల ఇబ్బందులు పెడతారు. ఆ టిబెట్ అన్న ప్రాంతంలో నానా రకాల ఇబ్బందులు పెట్టి వాళ్ళ ఆస్తి అంతా కాజేసి వాళ్ళ ఆస్తిని మొత్తం లాక్కొని వాళ్ళని హీనాతిహీనంగా చూస్తారు. మన సినిమాలో చూస్తాం కదా, పేటకాళ్ళు ఎత్తుకునేది, రకరకాలుగా వాళ్ళని పని మనుషులు చేసేస్తారు, వాళ్ళ ఇంట్లోనే అదమాయిషి చేస్తూ ఉంటుంది మేనత్త. అలా వాళ్ళని రకరకాల ఎటువంటి ఇబ్బందులు పెట్టాలో అటువంటి రకాల ఇబ్బందులు పెడతారు వాళ్ళు. ఇది ట్రూ జరిగిన స్టోరీ చెప్తున్నాను మీతోనే, మీరు చదవండి కావాలంటే. వాళ్ళకి ఆహారం ఉండదు, తాగడానికి మంచినీళ్ళు కూడా ఇవ్వరు వాళ్ళు. అక్కడ చాలా హిమాలయాలు కదా, వాటర్ కూడా సరిగ్గా ఎక్కడో బాగా రిమోట్ ఏరియాలో ఉంటారన్నమాట. ఆ వాటర్ గడ్డగట్టుకుపోతే వీళ్ళకి వచ్చిన యూరిన్ తాగి ఉన్న పరిస్థితుల్లో యూరిన్ అంటే అర్థమైంది కదా, అలాంటి పరిస్థితులు వాళ్ళవి. అటువంటి పరిస్థితుల్లో ఆయనకి కోపం వచ్చేస్తుంది, విపరీతమైన కోపం. మొత్తం ప్రపంచాన్ని నాశనం చేసేయాలనుకుంటాడు, అక్కడ ఉన్న ఊరంతటిని తగలబెట్టేయాలనుకుంటాడు. అందుకోసం ఆయన ఏం చేస్తాడంటే ఒక విద్య నేర్చుకుంటాడు, ఒక రకమైన విద్య నేర్చుకుంటాడు. ఆయన ఏం చేయాలనుకుంటున్నాడో, పిడుగులు వర్షం కనిపిస్తాడు, నిప్పులు వర్షం, పెద్ద తుఫాన్ తెప్పిస్తాడు, పంటలన్నీ నాశనం అయిపోతుంటాయి. వాళ్ళ చిన్నతల్లి చేసిన ఆ అగత్యాన్ని ఈడు కూడా వాళ్ళ మీద ప్రయోగం చేయాలనుకుంటాడు. అంటే వాళ్ళ మీద కక్ష సాధించాలనుకుంటాడు. కక్ష సాధించాలనుకొని ఎంతో యుద్ధం చేస్తాడు వాళ్ళ మీద. కానీ విచిత్రం ఏంటంటే, ఇప్పుడు ఈ మనిషి అంటే నాకు పడదు, ఈ మనిషి మీద నేను దాడి చేయాలి, కానీ నేనేం చేస్తానంటే ప్రకృతి మొత్తం తీసుకొచ్చి ఈయన మీద పడేయాలనుకుంటాను. అప్పుడు మీరు అందరూ ఇబ్బంది పడరా? ఇప్పుడు ఈ వ్యక్తి నా ఒక్కడికే అన్యాయం చేశాడు. అయితే నేనే ఏం చేయాలి కానీ మీ అందరిని ఇబ్బంది పెట్టే
ఇబ్బందికరంగా ఉండే ఆ పరిస్థితులు ఏర్పాటు చేస్తే నాకు ఎటువంటి కర్మ తగులుతుంది? మామూలుగా ఉండదు కదా. అయితే ఆ వ్యక్తి మీద నేను దాడి చేయడం నాకు ఏమనిపించిందంటే అదొక కక్ష సాధింపు నాకు అమ్మయ్య అనిపిస్తుంది. కానీ మిమ్మల్ని అందరినీ బాధ పెట్టే బాధ నన్ను బాధిస్తుంది. ఒక దెబ్బ కాశాను, కానీ మీ అందరు కలిపి కొడితే నేనేమవుతాను? అది ఆలోచించడు ఆ మిలారప్ప. పాపం ఒక ముసలావిడ ఎంతో కష్టపడి ఒక ఒక పంట పొలాన్ని పండిస్తే ఆ పంట పొలం మీద కూడా ఆ నిప్పుల వర్షం పడి కాలిపోతూ ఉంటుంది అన్నమాట. కాలిపోతున్నప్పుడు ఆ ముసలావిడ బాధపడుతూ ఉంటుంది. వీడికేం మాయరోగం వచ్చిందో, వీడు ఎలా చేస్తున్నాడు అని చెప్పి బాధపడుతూ ఉంటుంది. దాంట్లో అలా ఉండదు, కానీ నేను చెప్తున్నాను మామూలుగా. అప్పుడు ఆయనకి ఒకసారి లైట్ లోపల వెలుగుతుంది అనమాట. నేను మా పిన్నతల్లి మీద కదా కక్ష సాధింపు చేయాలి, వీరందరి మీద కాదు కదా, మరి నేనేం చేస్తున్నాను, వాళ్ళకి నాకు ఏం తేడా ఉంది అని చెప్పి లోపల అంతర్లీనంగా వాడికి ఇంట్యూషన్ స్టార్ట్ అవుతుంది. అలా స్టార్ట్ అయిన ఆయనకి ఇదంతా ఈ విద్యని కాదు, సరి అయిన విద్య నేను నేర్చుకోవాలని ఆయన హిమాలయాల్లో గురువుని ఎత్తుకుంటూ వెళ్తాడు. అలా వెళ్ళేటప్పుడే మార్ప అన్న ఒక గురువు ఆయనకి కలుస్తారు. ఆ మార్ప ఎన్ని రకాల ఇబ్బందులు పెట్టాలో అన్ని రకాల ఇబ్బందులు పెడతాడు ఆయన్ని విద్య నేర్పించడానికి. నీకేమొచ్చు అని అడుగుతారు. అంటే ఈ మాయ మంత్రాలు ఇవన్నీ వచ్చు అని చెప్తాడు. కాదు, నువ్వు ఫిజికల్గా ఏం చేయగలవు అంటే ఇల్లు కడతాను అంటాడు. అవునా? అయితే ఆ కొండ మీద నాకు ఒక ఇల్లు కట్టు అని చెప్పి పంపిస్తాడు. అలాగే ఆయన కింద నుంచి రాళ్ళన్నీ తీసుకెళ్ళి ఇల్లు కడతాడు. అక్కడ ఏదో బాగలేదని మొత్తం ఇల్లు అంతా పడగొట్టి మళ్ళీ కట్టమంటాడు. ఆ రాళ్ళన్నీ పడగొట్టేసి మళ్ళీ కడతాడు. అలాగా ఎక్కువసార్లు చేపిస్తాడు. పాపం ఈ కష్టాన్ని చూస్తున్న గురువు అమ్మ, అంటే గురువు తాలూకు భార్య, ఇది చాలా కష్టం. అక్కడ ఆ రాళ్ళతో ఇల్లు కట్టడం అంటే మామూలు విషయం కాదు. ఆ చలిలో విపరీతమైన -డిగ్రీస్లో ఉన్న ఆ చలిలో ఆ రాళ్ళు తీసుకొచ్చి అది కట్టాలంటే మామూలు విషయం కాదు. శరీరం మొత్తం రక్తం కారిపోతుంటుంది.